ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఆదివారం నీ సన్నిధికి మనం తీసుకుని వచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. కొంత సమయం మాతో ఉండండి నాయనా. నిన్ను ఆరాధించడానికి కావలసిన మీ ఆత్మను దయచేయండి ప్రభువా. అయినా మా కోసము మీరు మరణించారు, అయినా సమాధి చేయబడ్డారు, అయినా మా కోసం తిరిగి లేచినారు ప్రభువా. అందులో ఉన్న జీవాన్ని ప్రభువా మేము పొందినట్లు నీ ఆత్మను మాకు దయచేయండి. నీ ఆత్మ ప్రత్యక్షతలు మాకు దయచేయండి నా ప్రభువా. అయినా మా మధ్యలోనికి రండి ప్రభువా. అయ్యా, మేము చేసే ప్రార్థన, మేము పాడే పాటలు, అయినా నీ మాటలు అయినా నీకు అంగీకారమయ్యేటట్టు మాకు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నైనా దయచేసి మా మధ్యలోనికి రండి. మా శరీరాలని, ఆత్మని మీరు బలపరచండి నైనా. మీరే ప్రతిదీ నైనా నీ ఆత్మ ద్వారా ప్రభా మా ఆత్మలోనికి వెళ్ళినట్లు చేయండి తండ్రి. నన్ను వచ్చిన వారిని మీరు తాకండి నైనా. మీ స్పర్శ మేము అనుభవించాలి, మీ సన్నిధిని మేము అనుభవించాలి. అలాంటి గొప్ప అనుభూతిని నైనా కొంత సమయం మాకు దయచేయండి ప్రభువా. మేము వచ్చి మీరు రాకపోతే అది వ్యర్థమే ప్రభువా. నీకు విరోధంగా ఉన్న ప్రతి పాపమును అయినా మా విషయంలో అయినా మీకు కలిగి ఉన్న అభ్యంతరాలన్నిటినీ దయచేసి క్షమించండి నైనా. మమ్మల్ని అంగీకరించండి అయినా. ఏ విషయాల్లో నీకు బాధ కలిగినాయో ప్రభువా, వాటి విషయంలో మీరే క్షమించి నైనా మాతో రావాల్సిందిగా కోరుతున్నాం ప్రభువా. మీరు లేకుండా మేము బ్రతకలేము. అయినా చెట్టు అయినా ప్రభువా మొక్క వేరులో ఉంటే తప్ప నేను వేరుగా ఉండి ఏమి చేయలేదన్నావు ప్రభువా. నీకు వేరుగా ఏమి చేయలేం తండ్రి. దయ ఉంచి నైనా నీ కృపను, నీ కనికరమును, నీ వాత్సల్యతను బట్టి మమ్మల్ని క్షమించి అయినా మా మధ్యలోనికి వచ్చి మమ్మల్ని బలపరచవలసిందిగా కోరుకుంటూ ఈ సమయం అంతా నీ చేతులకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉజ్జీవ కీర్తనల నుంచి 384 పాట పాడుతున్నాం. జయశీలుడా వాగువో మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా వాగువో మా ప్రభువా, జయ గీతములు పాడెదం. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. పాపంబు చేత పడి చెడిన మమ్ము కరుణించి రక్షించితివి. కృతజ్ఞతాచే హృదయాము నిండే స్తుతియంతుము మా ప్రభు. కృతజ్ఞతాచే హృదయాము నిండే స్తుతియంతుము మా ప్రభు. జయశీలుడా వాగువో మా ప్రభువా, జయ గీతములు పాడెదం. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయను. నీతియలేని మా నీచ బ్రతుకుల్ నీ యందు స్థిరమాయను. ఉదయించే మాపై
నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. ఉదయించే మాపై నీతి సూర్యుండు ముదమార ప్రణుతింతుము. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. అవిధేయతతో అవివేకులామై కోల్పోతిమి భాగ్యంబు. అవిధేయతతో అవివేకులామై కోల్పోతి భాగ్యంబు. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనొసగితివి. నీ జ్ఞాన ఘనత ఐశ్వర్యములను దయతోడనొసగితివి. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. శత్రుని ఉరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి. శత్రుని ఉరిలో చిక్కిన మాతో నా సొత్తు మీరంటివి. భయభీతిలోన అభయామునిచ్చి విడిపించితివి మా ప్రభో. భయభీతిలోన అభయామునిచ్చి విడిపించితివి మా ప్రభో. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి, నేనిచ్చు రక్షణను. యుద్ధంబు నాది నిలుచుండి చూడుడి, నేనిచ్చు రక్షణను. అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. క్రీస్తేసు ప్రభులో ప్రతి స్థలమునందు విజయోత్సాహముతో. క్రీస్తేసు ప్రభులో ప్రతి స్థలమందు విజయోత్సాహముతో. ఊరేగించుచు మహిమా పొందుచున్న దేవానికే స్తోత్రము. ఊరేగించుచు మహిమా పొందుచున్న దేవానికే స్తోత్రం. జయశీలుడావాగు ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనపరచుకొంటివి నీవు. పరిపూర్ణ కృపతో నీ విశ్వాసతను కనపరచుకొంటివి నీవు. విడువబడిన మమ్ము వివాహితగా చేసి హల్లెలూయా పాడెదం. విడువబడిన
పిలువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడెదం. జయశీలుడా వాగ్ ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. జయశీలుడా వాగ్ ఓ మా ప్రభువా, జయ గీతములు పాడెదం. అలాగే హోసన్న సాంగ్స్ నుంచి 214 పాట పాడుకుందాం. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయముని కంకితం, నా బ్రతుకే నీ మహిమాతం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళియైనను జీవింపచేసెదవు. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళియైనను నన్ను జీవింపచేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృపణాలు ప్రవహించగా,
ప్రతిదినము వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృపణాలో ప్రవహించగా పొందితి నిన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగలన నీ రుణమును మరువగలన నీ ప్రేమను కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడచితివి కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతం నీవేనయ్యా జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్థానుడవు నీవయ్యా జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్థానుడవు నీవయ్యా జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన ఆత్మదీపము వెలిగించినావు నీకే ఆరాధన అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియు అంతము నీవేనయ్యా
హలో వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురునొద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి, ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరగమని చెప్పాను. కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నార్య బట్టలు పడి ఉండుట చూచెను, కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు, ఆయన తల రుమాలు వాటి బట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యము అనే లేఖనము వారు ఇంకా గ్రహింపరైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకి వెళ్ళిపోయారు. చదువుకున్న ఈ మాటల్లో ఆదివారంన స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని మరి సమాధి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. రాయి కూడా ఎవరు పొర్లిస్తారో మనకని చెప్పి అనుకున్నట్టు మార్కు రాస్తారు మనకి. అయితే ఈ స్త్రీ వెళ్ళినప్పుడు, ఈ మగ్దలేనే మరియా వెళ్తే మరి ఆ రాయి తీసి పక్కన పెట్టింది, చూసింది. మరి ఆమె లోపలికి వెళ్ళి చూస్తే ప్రభు లేనట్టుగా ఆమెకి కనిపించింది. ప్రభు లేడు, ఎవరో ప్రభువుని తీసుకొని పోయారు అని. ఆమె నమ్మకం చూడండి, ప్రభువు లేడు, ప్రభువుని ఎవరో తీసుకెళ్లారు. కనీసం శవాన్ని తీసుకెళ్లారు అనే మాట కూడా మాట్లాడలేదు. ప్రభు బాడీని తీసుకెళ్లారు అని మాట్లాడటం లేదు. ప్రభువు లేడు, ప్రభువుని ఎవరో తీసుకెళ్లారు, ఆయన ఎక్కడ ఉంచారో తెలియదు. పరిగెత్తుకుంటూ వచ్చి పేతురుకి ఇంకొక శిష్యునికి చెప్పింది, ఇలా వెళ్తే సమాధి తెరిచారు, రాయి తీసేశారు ఉంది, లోపలికి వెళ్తే ప్రభువు లేడు, ఎవరో ఎత్తుకొని పోయారు, ఎవరో తీసుకొని పోయారు. ఈ పేతురు ఈ శిష్యుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె చెప్పినట్టు చూశారు. వాళ్ళు చూస్తే నిజంగానే ప్రభువు లేడు అక్కడ. ఆ తలకు చుట్టిన రుమాలేమో ఒక పక్క చుట్టుంది, మరి బాడీ అంతా చుట్టిన నారబట్టలేమో ఒక చోట ఉన్నాయి. బాడీకి చుట్టిన అన్ని, ప్రభువుకు చుట్టిన అన్ని ఒక చోట ఉన్నాయి, కానీ ప్రభువు లేడు అక్కడ, ప్రభు శరీరం కూడా లేదు. వాళ్ళకేం అర్థం కాల. వెళ్ళి చూసి ఏమైందో తెలియలా. ఈ బాధలో వాళ్ళకి కనీసం ప్రభు చెప్పిన మాట కూడా వాళ్ళకి గుర్తులేదు. ప్రభు లేస్తాడు అనే విషయం కూడా వాళ్ళు గ్రహించలేదంట. గ్రహించకుండా ఏమైందో అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. వాళ్ళు ఎంక్వైరీ చేయలేదు, ఏం జరిగిందో తెలుసుకోలేదు. ఒకవేళ లేచి ఉంటాడేమో అని కూడా కనీసం అవగాహన వీళ్ళకి రాలేదు. ఈరోజు మనకు తెలుసు కాబట్టి లేచాడు అనుకుంటున్నాం, కానీ నిజంగా ఆ రోజు వాళ్ళకైతే ఆ విషయం తెలియలా. ఏమైపోయాడో ప్రభు, ఎవరు తీసుకెళ్లారో, మొన్న సమాధి చేశాము, నిన్న విశ్రాంతి దినము, రాలేదు, ఈరోజు ఉదయాన్నే వచ్చేసరికి రాయి తీసి ప్రభుని తీసుకొని పోయారు అని చెప్పి శిష్యులు కానీ మరియ కానీ వాళ్ళు ఆ ధ్యాసలోనే ఉన్నారు. అయితే వీళ్ళు వెళ్ళిపోయారు, ఇద్దరు శిష్యులు. మరియ మాత్రం అక్కడే ఉంది.
చూడండి 11వ వచనం. మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ప్రభువుతో చాలా అనుబంధం ఉండి ఉండొచ్చు ఈమెకి. ప్రభువును 3 రోజులైనా అక్కడ ఇంకా ఏడుస్తుంది అంటే ఆమె ప్రభువుకి ఏం చుట్టం కాదు, రిలేటివ్ ఏం కాదు. అయినా కూడా ఆమె ఏడుస్తూ ఉంది. ఈమె ఆయన తల్లి కూడా కాదు. కొన్నిసార్లు ప్రభువు మీద కానీ మనుషుల మీద కానీ ప్రేమ ఉండడానికి అది సొంత రిలేషనే అవ్వాల్సిన అవసరం లేదు. అది ఆత్మ సంబంధమైన రిలేషన్ ఉన్నా చాలు. ఈవెన్ వాళ్ళ అమ్మ కూడా అక్కడ ఏడుస్తూ ఉంది అని మనకేమీ రాయలేదు, కానీ శిష్యులు వచ్చి చూసి కూడా వెళ్ళిపోయారు. కానీ మరియ మాత్రం అక్కడే ఏడ్చుతా ఉంది. అంటే మరియకి ప్రభువు మీద ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. ప్రభువు లేని లోటు ఎంతో ఆమెకు తెలుస్తుంది. అందుకే కొన్నిసార్లు అయిన వాళ్ళు బంధువులు, రక్త సంబంధాల కంటే కూడా ఆత్మ సంబంధాలు కోల్పోయినా, ఆత్మ సంబంధాలు లేకపోయినా కలిగే బాధ ఎక్కువ ఉంటుంది. యేసుప్రభు చనిపోయేటప్పుడు కూడా వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముళ్ళకి అప్పచెప్పలేదు, తను ప్రేమించిన శిష్యుడికి అప్పచెప్పాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడు ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహానుకి అప్పచెప్పాడు. అంటే సొంత కొడుకులు మరి చూసుకుంటారని లేదో తెలియదు, కానీ దేవుని శిష్యునికి అప్పచెప్పుకున్నాడు. తనతో పాటు నడిచిన వ్యక్తికి వాళ్ళ అమ్మను అప్పగిచ్చాడు. సో దేవుని దగ్గర శరీర సంబంధమైన రిలేషన్ల కంటే ఆత్మ సంబంధమైన రిలేషన్లకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మన ఈ 2 సందర్భాల్లో అర్థమవుతుంది. మరియా తన సొంత తల్లి కాదు, మగ్దలేని మరియా ఈమె. కానీ ప్రభువు లేడంటే 3 రోజులైనా కూడా ఏడుస్తుంది అంటే ఆమెకి ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే యేసు ప్రభు తన తల్లి సహోదరులు వచ్చినా కూడా ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు వాక్య ప్రకారం చేస్తారో వాళ్ళే కదా అన్నాడు. సో ఆత్మ సంబంధమైన రిలేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రభు సిలువలో 3వ మాటగా కూడా అమ్మా ఇదిగో నీ కుమారుడని ఒక కొత్త బంధాన్ని, కొత్త కుమారుణ్ణి, కుమారునికి కొత్త తల్లిని పరిచయం చేయించాడు. అందుకనే ఈ లోకపరంగా కూడా మరి విశ్వాసుల మీద, సేవకుల మీద, ఆత్మ సంబంధమైన వారి మీద ప్రేమ ఉండడానికి కారణము వారి దేవునిలో ఉన్న విధానము, వారికి ఉన్న పరిచయము. కొంతమంది చెప్తారు ఈ మగ్దలేనే మరియకి మరి దెయ్యాలు వెళ్ళగొడితే ఆమె మారి ప్రభువుకు ఉపచారం చేస్తూ ప్రభు సేవలో మరి ఆమెకున్నదంతా ఇచ్చి ప్రభుతో వెళ్తా ఉన్నది. ప్రభు ద్వారా ఆమెకి కలిగిన మేలు కావచ్చు, ప్రభువును తెలుసుకున్న తర్వాత ఆమె ప్రభువును వదిలిపెట్టకుండా జీవించింది. అట్లా వాళ్ళకి పరిచయం ఏర్పడింది. అందుకనే ఆమె అంతా ఏడుస్తుంది. శిష్యులు పారిపోయారు, శిష్యులు వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. కనీసం వెతుకుదామని కూడా అనుకోలేదు. కానీ మరియ ఒక్కతి మాత్రం సమాధి బయట ఏడుస్తూ ఉందంట. ఆమె సమాధిలో ఏడుస్తూ వంగి చూసిందంట. ఆమె వంగి చూస్తే తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు కూర్చుండుట కనపడెను. యేసు ప్రభు చూద్దాము ఏమైందో అని వాళ్ళేమో చూసి వాళ్ళకేమో నారబట్టలు కనిపించాయి. శిష్యులకేమో నారబట్టలు, తలకు చుట్టిన రుమాలు ఉంది, కానీ
ఏం కనిపించలా. అదే మరియ చూస్తే దేవదూతలు కనిపించారంట. కాళ్ళ వైపున ఒకడు, తల వైపున ఒకడు కూర్చొని ఉన్నాడంట. ప్రభు బాడీ పెట్టిన వైపులో తల వైపు ఒక దేవదూత, కాళ్ళ వైపు ఒక దేవదూత కూర్చొని ఉన్నారంట. చూడండి, కొన్నిసార్లు దేవుడు అందరికీ తన ప్రత్యక్షతలు ఇవ్వడు. శిష్యులకు కూడా కనిపించాల దేవదూతలు, కానీ ఈ స్త్రీకి కనిపించింది. నాకు తెలుసు అనుకుంటే ఈ స్త్రీకి ఉన్న ప్రేమను బట్టి, ఈ స్త్రీ బాధపడే ఆ బాధను బట్టి ఆ దేవదూతలు కనిపించి ఆమెతో మాట్లాడారు. దేవదూతలు శిష్యులతో కూడా మాట్లాడలేదు, ఇంకా వేరే ఎవరితో మాట్లాడలేదు. కానీ మరియ చూడగానే దేవదూతలు కనిపించారు, తర్వాత మాట్లాడారు. వాళ్ళు అడుగుతారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమెను అడిగితే ఆమె అంటది, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఏం బాధ ఏందో తెలుసా? అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, నా ప్రభువుని ఎత్తుకొని పోయారయ్యా, నా ప్రభువుని ఎక్కడ పెట్టారో నాకు తెలియట్లేదు. కనీసం ఆయన శరీరానికి నేను సుగంధ ద్రవ్యాలని పూద్దామని వస్తే కనీసం శరీరాన్ని కూడా లేకుండా చేశారు అని చెప్పి ఏడుస్తుంది. కొన్నిసార్లు చనిపోవడం ఒక వ్యక్తి అయితే కనీసం బాడీ కూడా దొరకకపోతే ఆ బాధ చాలా భయంకరమైంది. యేసుప్రభు చనిపోయాడనే బాధలో ఉన్న ఈమెకి ప్రభు శరీరం కూడా కనిపించకపోయేసరికి ఆ బాధ మరీ ఎక్కువైంది. అందుకే నా ప్రభువుని ఎవరో తీసుకొని పోయారయ్యా, నా ప్రభువుని ఎక్కడుంచారో నాకు తెలియట్లేదు, అందుకే ఏడుస్తున్నాను అని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగింది. ముందేమో దేవదూతలు ఉన్నారు సమాధిలో. ఈ మాట చెప్పి వెనక్కి తిరగగానే యేసు నిలిచి ఉండుట చూచెను, కానీ యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగ్గా, రెండవది యేసు ప్రభు కూడా అడిగాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఎవరిని వెతుకుతున్నావు అంటే, ఆమె ఆ తోటలో సమాధి ఉండేది కాబట్టి ఆ తోటమాలి అనుకున్నది. ఆమె ఆ తోటలో ఉన్న ఆ వ్యక్తి అనుకొని, అయ్యా నీవు మోసుకొని పోయిన ఎడలా ఆయన్ను ఎక్కడ ఉంచురో నాతో చెప్పయ్యా, నేను ఆయన్ని ఎత్తుకొని పోదునని చెప్తుంది. నువ్వెక్కడ అయ్యా, నువ్వేమన్నా తీసుకుపోయావా, నువ్వన్నా చెప్పయ్యా, నేను ఆయన ఎత్తుకొని వచ్చుకుంటా. ఆమె ప్రేమ ఎప్పుడు ఈ మాట చదివేటప్పుడు ఎంత ఉందో అర్థమైతే. ఒక్కతే అంటుంది, నేను ఎత్తుకొని వచ్చుకుంటానయ్యా నా ప్రభువుని, నేను ఎత్తుకొని వస్తా, నేను మోసుకొచ్చుకుంటా, ఎక్కడుంచారో నాకు చెప్పంటుంది ఆమె. ప్రభువు మీద ఎంత ప్రేమ చూడండి. ఆ మోసిద్దో ఏదో తెలియదు కానీ ఆమె అన్న మాట మాత్రం, నేను మోసుకొచ్చుకుంటానయ్యా, నేను ఎత్తుకొని వస్తాను, నా ప్రభువుని ఎత్తుకొని వస్తాను. అప్పుడు యేసు ఆయన్ను చూసి ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. మరియా అనగానే యేసు ప్రభు కూడా ఆ మాట ఆమెకి అర్థమైంది, ఇట్ట నన్ను పిలిచేది ప్రభువే, బోధకుడే. వెంటనే బోధకుడా అని పిలిచింది ఆమె. హెబ్రీ భాషలో పిలిచింది, రబ్బూని అన్నాడు, అంటే బోధకుడా అని. ఆ స్వరాన్ని గుర్తుపట్టింది ఆమె. యేసు ప్రభువే నన్ను ఇట్ట పిలిచేది, బోధకుడే నన్ను ఇట్ట పిలిచేది అని. వెంటనే యేసు ప్రభు నన్నేం ముట్టుకోవద్దు అని చెప్పి ముట్టుకోవద్దు అన్నాడు. ఒక మాట చెప్తాడు, నా తండ్రియో మీ తండ్రియో, నా దేవుడు మీ దేవుడు. ఆ దేవుని యొద్దకు నేను వెళ్తున్నాను, ఈ మాట వెళ్ళి వారితో చెప్పమని చెప్తున్నాడు ప్రభు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని దగ్గరికి నేను వెళ్తున్నాను. మగ్దలేనే మరియ వచ్చి
నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకి తెలియచేశాను. ఈరోజు ఈ మాటల ద్వారా ప్రభు యొక్క పునరుద్ధానం రోజు ఏం జరిగిందో మనకు తెలిసింది. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు, వెళ్ళి శిష్యులకి చెప్పమంటే ఆమె వచ్చి శిష్యులకు చెప్పిద్ది. చూడండి, ఇదంతా దీని ద్వారా మనం నేర్చుకుంటున్న విషయం ఒకటే ఉంది. ఇక్కడ మరియకు దేవుడు ఆనందము, సంతోషము ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆమె ఏడుస్తూనే ఉంది. నాకు తెలిసి 3 రోజుల నుంచి ఏడుస్తూనే ఉండింటది. 2వ రోజు బయటికి రాకూడదు కాబట్టి ఆమె రాలేదు. 3వ రోజు రావాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం ఏదైతే నమ్ముకుంటామో, ఎవరైతే మనతో ఉంటారో, దేని మీద మనం ఆశ పెట్టుకొని ఉంటామో ఆ వ్యక్తిని చంపేసి లేకుండా చేస్తే ఆ బాధ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ వ్యక్తి లేని జీవితాన్ని మరియా వర్ణించుకోలేనంత బాధతో ఏడుస్తూ ఉంది. మరియకి కనీసం ప్రభు శవము కనపడినా చాలనుకునే స్థితిలో ఉంది. కానీ అది కూడా కనిపించలే ఒకనొక పరిస్థితిలో. అయితే ఆమె ఏడుస్తూ ఏడుస్తూ అక్కడే ఉంటే దేవుడు ఫస్ట్ దేవదూతలు మాట్లాడారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. తర్వాత యేసు ప్రభు మాట్లాడాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. యేసు ప్రభు పునరుద్ధానము మరియకి ఆనందాన్ని ఇచ్చింది. ఒక చచ్చిపోయిన ప్రభువే తిరిగి లేచి మాట్లాడడం అనేది ఈ ప్రపంచంలో ఎప్పుడు జరగలేదు. ఒక మనిషి చనిపోయి 3 రోజులు సమాధిలో ఉండి ఏడుస్తున్నానని తిరిగి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, ఇదిగో నేనున్నాను కదా అని చెప్తే, అసలు అలాంటి విషయం మనం ఊహించుకుంటే చూడండి ఎంత సంతోషమో. మన వాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు, నేనున్నా కదా అని చెప్తే ఎలా ఉండిద్ది? మరియకి ఎంత ఆనందం కలిగింటది, మరియకి ఎంత సంతోషం కలిగింటది. యేసుప్రభు తన పునరుద్ధానం ద్వారా మరియకు సంతోషాన్ని ఇచ్చాడు. తన కన్నీళ్ళని మానిపోయేటట్టు చేశాడు. తన ఏడుపును ఆగేటట్టు చేశాడు. సంతోషంతో పరిగెత్తుకుంటూ పోయింది శిష్యులకి చెప్పడానికి, నేను ప్రభువుని చూసా, ప్రభు నాతో మాట్లాడిండు, నేను ప్రభువుని చూసా. మన ప్రభువుని చంపేశారనుకున్నాము, లేదు, మన ప్రభు లేచాడు. అందుకనే దేవుడు కొన్నిసార్లు ఇలాంటి ఆదరణ, సంతోషాన్ని తన ప్రజలకు ఇస్తాడు. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత జనాలకు కనిపించలేదు, తను సెలవు వేసిన వారికి కనిపించలేదు, కానీ కొంతమందికే కనిపించాడు. అందరి దగ్గరికి వెళ్ళి కనిపిస్తే నమ్ముతారు కదా, నేను దేవుణ్ణి మీరు చంపేశారు అయినా నేను లేచొచ్చాను అని అందరి దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళాల, జనాల దగ్గరికి వెళ్ళాల, అధికారుల దగ్గరికి వెళ్ళాల, సిలువేసిన ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే వెళ్ళిన వాళ్ళు నమ్మరు. ఎందుకు నమ్మరంటే యేసుప్రభు లేడన్న తర్వాత వాళ్ళు చూసి ఏం చెప్తారు తెలుసా? పోయి యేసుప్రభు లేడని పరిశీలకు చెప్తే, మేము రాత్రి కావలి ఉంటే ఆయన శిష్యులు వచ్చి దొంగతనంగా ఆయన తీసుకొని పోయారు అని వెళ్ళి చెప్పండి అని డబ్బులు ఇస్తే ఆ కావలున్న పోలీసు వాళ్ళకి వాళ్ళు అదే చెప్పారు, మేము పడుకొని ఉన్నామయ్యా, ఆయన లేయలేదు, పెట్టలేదు, శిష్యులు వచ్చి దొంగతనంగా తీసుకొని పోయారు అంటే అది అనేకులకు వెళ్ళిపోయిందంట. అది నమ్మారంట చాలా మంది. ఒక పుకార్ని నిజంగా ఎంతమంది నమ్మారు ఆ రోజు?
అది అలా పుకారు పుట్టించడానికి డబ్బులు ఇచ్చి ఆ మాట సృష్టించారంట. ఈ మాట చెప్పండి, మేము నిద్రపోతుంటే ఆయన శిష్యులు వచ్చి తీసుకొని పోయారు, లేలేడు అని. ఎందుకంటే జనాలు ఒప్పుకోరు, ఎప్పుడు ఒప్పుకోరు, సత్యాన్ని ఎప్పుడు ఒప్పుకోరని తెలిసే యేసుప్రభు వాళ్ళకి కనిపించాల. దీని ద్వారా ఏం చెప్తున్నాడంటే, యేసుప్రభు పునరుద్ధరణ అందరికీ రాదు. యేసుప్రభు పునరుద్ధరణలో ఆనందం అందరూ అనుభవించలేరు. ఆయన మీద ప్రేమ కలిగిన వాళ్ళు, ఆయన కొరకు జీవించేటోళ్ళు, ఆయన లేడని బాధపడేటోళ్ళకే అది వస్తుంది. అది స్త్రీలైనా పురుషులైనా శిష్యులైనా ఎవరైనా సరే. పెద్ద పెద్ద అధికారులకు లేదు, పిలాతు లాంటి వ్యక్తికి లేదు, ప్రధాన యాజకులకు లేదు ఆ ధన్యత. ఒక స్త్రీకి వచ్చింది. ప్రభు స్త్రీతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, ఆమె కనిపించడానికి ఇష్టపడ్డాడు. ఏ ఊర్లోకి యెరూషలేములోకి పోతే ఎక్కడైతే సిలువేశారో ఆడికి వెళ్తే వాళ్ళందరూ నమ్ముతారు కదా. ఏ వీధుల్లో ఆయన ఊరేగించుకుంటూ వెళ్ళారో ఆడికి వెళ్తే యేసుప్రభుకు పేరు వచ్చింది కదా, వాళ్ళ ముందు తలెత్తుకోవచ్చు కదా. మనల్ని నమ్మని వాళ్ళ కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అదే ఇక్కడ ప్రభు చేసింది. తను నమ్మని ప్రజల దగ్గరికి వెళ్ళలేదు, కానీ తను నమ్మిన ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ధైర్యం ఇచ్చాడు, ఆమెకు కనిపించాడు, ఆమెతో మాట్లాడాడు. కాబట్టి యేసు ప్రభు పునరుద్ధానము అందరికీ ఆనందం ఇవ్వలేదు. ఎవరైతే ఆయన లేడు అని ఏడుస్తున్నారో వాళ్ళకి ఇచ్చాడు ఆనందం. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆదివారం సాయంత్రం శిష్యులు యూదులకు భయపడి, అంటే ఆ శిష్యులను కూడా ఏడ చంపుతారని భయపడి ఆ ఇంట్లో కూడుకున్న తలుపులు వేసుకొని ఉన్నారు. వీళ్ళు తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్నారంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. తలుపులు మూసుకొని ఉంటేనే యేసు లోపలికి వచ్చాడంట. లోపలికి వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని చెప్పి ఆయన తన చేతులని తన పక్కని చూపించాడు. అంటే చేతుల్లో ఆ మేకుల్ని, పక్కలో పొడిసిన బల్లెపోటుని వాళ్ళకి చూపించాడు. అప్పుడు శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. తర్వాత యేసు ప్రభు మీకు మరలా సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపే ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. శిష్యులు భయపడతా ఉన్నారు, తలుపులు వేసుకుంటున్నారు. వాళ్ళని ఎక్కడ చంపుతారా అని భయంతో నిండినారు. ప్రభు వెళ్ళిపోయాడు, ఇప్పుడు మాకు దిక్కెవరు, వీళ్ళు మమ్మల్ని కూడా చంపేస్తారేమనే భయంతో ఉంటే ప్రభు వస్తాడు. సమాధానం, భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని తన చేతులను తన ప్రక్కను చూపించి వాళ్ళకి సంతోషం ఇచ్చాడనట. సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చాడంట. యేసుప్రభు పునరుద్ధానము ఎప్పుడు మనకి సమాధానము, సంతోషాన్ని కలగజేస్తుంది. ఎవరైతే ఆయన్ను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనతో పాటు ఉంటారో వాళ్ళకి ఎప్పుడు సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తారు. ఇక్కడ శిష్యులు ఆ ప్రజలకు భయపడతా ఉన్నారు. మమ్మల్ని కూడా చంపేస్తారేమో, మమ్మల్ని కూడా హింసిస్తారేమో, మమ్మల్ని కూడా లేకుండా చేస్తారేమో. కానీ దేవుడు వాళ్ళకి సంతోషం ఇచ్చాడు. ఈరోజు ఏ విషయాలకి మనం భయపడుతున్నామో, భయపడే తన ప్రజలకి ఏ విషయాలకు భయపడి మనము తలుపులేసుకొని లేకపోతే దూరంగా ఉంటున్నామో, భయపడతా ఉంటున్నామో, దాని విషయంలో ప్రభువు మాట్లాడి కనిపించి వారికి సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చేవాడు, వాళ్ళకి ఆదరణ ఇచ్చేవాడు. మరియను ఆదరించాడు, శిష్యులకి సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చాడు. తర్వాత ఇంకేం జరిగిందంటే 24-25 వచనాల్లో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒక్కడ అయి
ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని చెప్పగా, అతడు, నేను ఆయన చేతిలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కాని నమ్మనన్నాడు. 8 రోజులైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. అప్పుడు కూడా తలుపులు ముయ్యబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండుము. అందుకు తోమ, నా ప్రభువా, నా దేవా అన్నాడు. అయితే యేసు, నువ్వు చూచి నమ్మావు, చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అన్నాడు. ఇంకా 3వ విషయం ఏంటంటే, విశ్వాసాన్ని బలపరిచేవాడు. తన నమ్మిన వారి విశ్వాసాన్ని ఆయన పునరుద్ధానం వల్ల బలపరిచాడు. ఆదరణ లేని మరియకు ఆదరణ ఇచ్చాడు. సమాధానం, సంతోషం లేని శిష్యులకి సంతోషం ఇచ్చాడు. అయితే ఈ 12 మందిలో ఒక శిష్యుడు లేడు. యేసు ప్రభువు ఫస్ట్ సారి కనిపించినప్పుడు అతడు ఏంది అంటే, మేము చూసామంటే మేము నమ్మను, ఆ చేతిలో మేకుల్లో నేను వేలు పెట్టి చూడాలి, పక్కలో నేను వేలు పెట్టి చూస్తే తప్ప ప్రభు లేచాడంటే మీరు చూశారంటే నేను నమ్మను అన్నాడు. దాదాపు 8 రోజులైన తర్వాత రెండోసారి శిష్యులకి కనిపించాడు. అప్పుడు కూడా డోర్లు వేసుకొని తలుపులు వేసుకొని ఉన్నారు. అప్పుడు డైరెక్ట్ తోమ దగ్గరికి వచ్చి, ఇగో నా చేతులు నీ వేలు పెట్టి చూడు, ఇగో నా ప్రక్క నీ వేలు పెట్టి చూడు, ఇప్పుడు నమ్ముతావా అని చెప్పి ప్రభు కొద్దిగా కోప్పడినట్టుగా కనిపించింది. అవిశ్వాసివి కాకుండా విశ్వాసివై ఉండమన్నాడు. ఎందుకంత అవిశ్వాసం నీకు? విశ్వాసివై ఉండమన్నాడు. యేసు ప్రభువు విశ్వాసాన్ని బలపరిచేవాడు. మనకున్న అవిశ్వాసాన్ని తీసివేయడానికి ఆయన మాట్లాడేవాడు, కనిపించేవాడు. తోమ నమ్మకపోతే తోమను నమ్మియడానికి, తోమకు తన వేళ్ళు ప్రక్కను చూపించడానికి 8 రోజుల తర్వాత మళ్ళీ కనిపించాడు. ఆయన పునరుద్ధానము బలహీనులైన వారి విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఆయన లేచాడు అనే విషయము నమ్మని వారి శిష్యుల విశ్వాసాన్ని బలపరుస్తుంది. తోమాను బలపరచడానికి ఆయన రెండోసారి తన శిష్యులకు కనిపించాడు. సో ఈ బాధలో, దుఃఖంలో ఉన్నారు. ఎందుకంటే 3 రోజుల కిందటే భయంకరంగా ఆయన హింసించి చంపేశారు. వీళ్ళందరూ పారిపోయారు. ఆ సంఘటన వాళ్ళ కళ్ళల్లోనే మెదులుతా ఉంది. 3 రోజులంటే ఎంతో టైం కూడా పట్టాల. ఏడుస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే యేసుప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నారు వీళ్ళందరూ. మరి అవన్నీ ఎందుకంటే 24 గంటలు ఆయనతో పాటు తినడం, పడుకోవడం అన్ని ప్రభుతోనే చేశారు ఈ శిష్యులు. అలాంటి బాధలో ఉన్న వాళ్ళని దేవుడు ధైర్యపరచడానికి తను లేచి పరలోకానికి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళకుండా మరియను ఓదార్చాడు, శిష్యులను సంతోషపరిచాడు. తోమ నమ్మకపోతే తోమ విశ్వాసాన్ని బలపరిచాడు. తోమ విశ్వాసాన్ని బలపరచడానికి రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. కొన్నిసార్లు మనకు కోప్పడిన దేవుడు మనకు తర్వాత ప్రభు 3వసారి కనిపించాడు, ఓడిపోయిన వారికి విజయం ఇవ్వడానికి. చూడండి 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తన శిష్యులకి మరలా ప్రత్యక్షపరచుకునేను. ఆయన పేతురు, దిదుమానబడిన తోమ, వీళ్ళందరూ, గలిలయను కానా ఊరివాడకు నతానియేలు, మరి జబదేయి కుమారులు, ఆయన శిష్యులు మరి 2 కూడి ఉండేది. సీమోను పేతురు అంటాడు, నేను చేపలు పట్టుకోవడానికి పోతున్నాను అంటే వాళ్ళు, మేము కూడా వస్తామంటారు. వాళ్ళు రాత్రంతా చేపలు పడతారు, కానీ ఒక్కటి కూడా పట్టదు. సూర్యోదయం మగుచుండగా యేసు దరిన
నిలిచాను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. పిల్లలారా, భోజనానికి ఏమైనా ఉన్నదా అని చెప్పి వాడిని అడిగితే లేదని చెప్తారు. అయితే ఆయన కుడి పక్కన దోణి కుడి పక్కన వల వేయండి, అప్పుడు మీకు చేపలు పడతాయంటే వాళ్ళు కుడి పక్కన వల వేశారు. అప్పుడు విస్తారంగా చేపలు పడితే వాళ్ళు వలను లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు అంటాడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో అంటే, ప్రభు అని పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమ్మికేను. దరికి వాళ్ళు వచ్చారు. దరికి రాగానే నిప్పులు మరి చేపలు యేసు ఆల్రెడీ రెడీ చేసి పెట్టాడు. మీరు తెచ్చిన చేపలు కూడా తీసుకురండి అని చెప్తే వాళ్ళు తెచ్చిన చేపలు తీసుకుని వచ్చారు. 13-14 యేసు ప్రభు ఆ రొట్టెలు ఆ చేపలు పంచిపెట్టాడు. యేసు ప్రభు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైంది. ఇది 3వసారి. 2 సార్లు శిష్యులకు కనిపించినా కూడా వాళ్ళు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయారు. యేసు ప్రభు లేడు, ఇంకా దేవుని పని వద్దు, సేవ వద్దు, సువార్త వద్దు, మన పని మనం చేసుకుందాము, ఒకప్పుడు మనం చేపలే కదా పట్టుకుంది, మళ్ళీ చేపలు పట్టుకుందామంటే మరి జబదయి కుమారులు అందరూ వెళ్ళారు. కానీ ఆ రాత్రంతా ఎంత ప్రయాసపడిన ఒక్క చేప పట్టలేదు. ఉదయాన్నే ప్రభు ప్రత్యక్షమై ఏమన్నా ఉందా అంటే ఏం లేదంట. కుడి పక్కన ఏమంటే వాళ్ళ కుడి పక్కన వేస్తే విస్తారంగా చేపలు పట్టాయి. అయితే రండి, దరికి రండి అని చెప్పి వాళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చేలోపే ప్రభు అక్కడ నిప్పులు మరి రొట్టెలు ప్రిపేర్ చేసి ఉంచాడు. వాళ్ళు తెచ్చిన చేపలు కూడా కొన్ని తీసుకొని వస్తే అవి కలిపి ప్రభువే వాళ్ళకి భోజనాన్ని వడ్డించాడంట. ప్రభువే ఆ రొట్టెలు వాళ్ళకి పంచిపెట్టాడంట. ఆ చేపలు కూడా పంచిపెట్టాడు. యేసుప్రభు పునరుద్ధానము మన వల్ల కాదు, మనం సేవ చేయలేము, మన పని మనం చేసుకుందాము, ప్రభువే లేనప్పుడు మనం ఏం చేయగలుగుతాము అని చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన తన ప్రియులని, బిడ్డల్ని, శిష్యుల్ని మళ్ళీ తీసుకురావాలని యేసుక్రీస్తు వాళ్ళకు ప్రత్యక్షమయ్యాడు. 3వసారి కనిపించాడు. అప్పుడు పేతురుకు చెప్తాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని 3 సార్లు అడుగుతాడు. నీకే తెలుసయ్యా అంటే, ఇదిగో నా గొర్రెల మేపు, నా గొర్రెలను కాయి, చేపలు పట్టుకోవద్దు నువ్వు, నా గొర్రెలను మేపు, నా పని చెయ్యి అని చెప్పి 3వసారి వాళ్ళకు విజయాన్ని ఇచ్చి తిరిగి సేవ కోసం వాళ్ళని బలపరిచాడు. యేసుప్రభు పునరుద్ధానం చాలా విలువైంది. ఎవరు వదిలిపెట్టినా యేసుప్రభు తన్ను నమ్మిన వాళ్ళని వదిలిపెట్టాడు. యేసుప్రభు ఈ ప్రపంచానికి కనిపించకపోవచ్చు, ప్రజలందరికీ కనిపించకపోవచ్చు, కానీ తనను నమ్మిన వారికి కనిపిస్తాడు. వారి విశ్వాసాన్ని బలపరచడానికి కనిపిస్తాడు. వాళ్ళకు సమాధానం, సంతోషం ఇవ్వడానికి కనిపిస్తాడు. వాళ్ళని ఆదరించడానికి, ఏడుపు మాన్పించడానికి కనిపిస్తాడు. వాళ్ళు ఓడిపోయి మళ్ళీ తిరిగి సొంత పని చేసుకుందామని వెళ్తే ఆ పని మానిపించి మళ్ళీ తన సేవ చేయడానికి పిలుచుకొని రావడానికి కనిపిస్తాడు. అందుకనే యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ప్రపంచానికి కనిపించాల, యెరూషలేముకి వెళ్ళాలా, జనాలందరికి కనిపించాల, సంపేషణ వాళ్ళకి కనిపించాల. కానీ కొంతమంది ఆయన నమ్మిన వాళ్ళకి వాళ్ళున్న పరిస్థితులు వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏడుపు మానిపించడానికి మరియకు కనిపించాడు. భయపడతా ఉంటే శిష్యులకు కనిపించాడు. నమ్మకుంటే తోమాకు కనిపించాడు. మళ్ళీ పోయి పని చేసుకుందాము, చేపలు పట్టుకుందామంటే వాళ్ళని మళ్ళీ ఎట్లయినా తీసుకొని రావాలి సేవలోకి అని చెప్పి ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఈరోజు నిజంగా మనం ఒక్కటే ఈ పునరుద్ధానం ద్వారా నేర్పిస్తుంది. నిజంగా మనం ప్రభువును ప్రేమిస్తే
ప్రభువులో ఉండి ఏడుస్తుంటే, ప్రభువులో ఉండి భయపడుతుంటే, ప్రభువులో ఉండి ఓడిపోతుంటే, ప్రభువు మన దగ్గరికి వచ్చి మనతో పాటు ఉండి ఆదరణ, సంతోషం, విశ్వాసము, చివరికి విజయం ఇచ్చి నడిపించగలడు. కాబట్టి అలాంటి దేవుని కొద్ది నిమిషాలు ఆరాధించాలి. ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఈరోజు ఏదేది పోగొట్టుకున్నామని మనం ఏడుస్తుంటే, మరియలాగా బాధపడతా ఉంటే, సమాధి దగ్గర మరియా ఏడ్చినట్టు ఏ విషయాల కోసం ఏడుస్తున్నామో ఆయా విషయాల్లో దేవుడు ఆదరించేవాడు. మరియలాగా ఏ విషయాల్లో మనం బాధపడతా ఉన్నామో, ఏవి కనిపించట్లేదు, ఏవి లేవు అని ఏడుస్తుంటే, ఆ రోజు మరియతో మాట్లాడి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో నేను లేచాను, భయపడొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా, వెళ్ళు చెప్పు అని ఆదరించాడు. ఈరోజు మనల్ని కూడా ఆదరించగలిగిన వాడు. దేనికైతే భయపడుతున్నామో, ఏది లేదని ఏడుస్తున్నామో, ఎవరిని పోగొట్టుకున్నామని బాధపడుతున్నామో, అది మనుషులైనా, వస్తువులైనా, లేకపోతే ఆత్మీయత అయినా, ప్రేమైనా, గౌరవమైనా, ఏదైతే లేదు అని ఈరోజు ఏడుస్తున్నాము, అది ఇవ్వడానికి దేవుడు మన దగ్గరికి వచ్చేవాడు, మనకిచ్చేవాడు. ఆయన రాకుండా చేయడానికి మరణానికి కూడా శక్తి లేదు. మన దగ్గరికి వచ్చి ఆదరించకుండా ఉండడానికి ఏది ఆయన ఆపలేదు. ఏ జనాలు ఆపలేరు, ఏ అధికారులు ఆపలేరు, చివరికి మరణము, సమాధి కూడా ఆపలేదు. మరియను ఓదార్చడానికి, మరియ దగ్గరికి రావడానికి ప్రభువుకు ఏది ఆపలేదు. ఈరోజు మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ ఏడుస్తూ ఉన్నా, మరియలాగా ఒంటరిగా ఎక్కడ బ్రతుకుతున్నా, మన దగ్గరికి వచ్చి ఆయన ఆదరించగలిగిన వాడు. మరియ దగ్గరికి రావడానికి ప్రభువుకు ఎవ్వరూ ఆపలేకపోయారు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. అదే పొలంలో ఏడ్చొచ్చు, లేకపోతే ఇంట్లో ఏడవచ్చు, లేకపోతే బాత్రూంలో ఏడవచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా కావచ్చు, ఏ ప్లేస్ అయినా దేవుడు అక్కడికి వచ్చి మనతో మాట్లాడి మనకు ధైర్యం ఇస్తాడు. మన కన్నీళ్ళు తుడిచే మాటలు ఆయన చెప్తాడు. ఆయన మన దగ్గరికి రాకుండా ఎవ్వరు ఆపలేరు. అధికారులు ఆపలేరు, ప్రధానులు ఆపలేరు, ఎవరు ఆపలేరు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఒకవేళ మనం భయంతో ఉండి, జనాలకు భయపడి, జనాల మాటలకి భయపడి, జనాలు కొడతారు, తిడతారని భయపడి శిష్యుల్లాగా తలుపులేసుకొని ఉంటున్నామేమో. కొన్నిసార్లు జనాలకు భయపడాల్సి వచ్చింది, మాటలకు భయపడాల్సి వచ్చింది, దెబ్బలకు భయపడాల్సి వచ్చింది. శిష్యులు కూడా అంత దేవునిలో ఉన్న వాళ్ళు భయపడాల్సిన పరిస్థితి ఉంది. తలుపులేసుకొని ఉన్న ప్రభు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. భయపడొద్దు, మీకు సమాధానం కలుగును గాక, భయపడొద్దు. ఇదిగో నా చేతులు చూడండి, ఇదిగో నా ప్రక్క చూడండి, నేను వచ్చా, భయపడొద్దు. నేను చచ్చిపోలేదు, నేను వెళ్ళిపోలేదు, నేను లేకుండా చేయలేదు వాళ్ళు నన్ను, నేను వచ్చాను, భయపడొద్దు. నేనున్నా, భయపడొద్దు. ఎప్పుడు ఉంటా మీతో, భయపడొద్దు. డోర్లు వేసుకొని ఉండాల్సిన అవసరం లేదు, భయపడొద్దు అని చెప్పి తన శిష్యులను ఆదరించిన దేవుడే ఈరోజు మనల్ని కూడా ఏ విషయాల్లో భయపడినా మనకు సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు, సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు, ధైర్యాన్ని ఇవ్వగలిగిన వాడు, మన దగ్గరికి వచ్చి మరి ఆదరించేవాడు. మనం తలుపులేసుకొని ఉన్నా సరే, ఎవరి దగ్గరికి వెళ్ళకున్నా సరే, ఎవరితో మనం ఉండకపోయినా సరే, అందరికి దూరంగా ఉన్నా సరే, భయపడే వారి దగ్గరికి వచ్చి ఆదరించేవాడు. విశ్వాసం లేని వారికి తను చూపించుకునేవాడు, వాళ్ళని బలపరిచేవాడు. ఓడిపోతున్నారు, చేసుకోలేకపోతున్నారు, ఎంత పట్టుకోవాలనుకున్నా పట్టుకోలేకపోతున్నారు, అటు సేవ చేయలేకపోతున్నారు, ఇటు పని చేయలేకపోతున్నారని
తన శిష్యులని దేవుడు చూసి ఆ రాత్రి వచ్చి చేపలు పట్టడము నేర్పించాడు. తర్వాత తన గొర్రెలను కాయడం నేర్పించాడు. కొన్నిసార్లు మనం ఏది చేయలేని స్థితిలో ఉంటాం. కొన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా ఒక్కటి కూడా పట్టుకోలేని స్థితిలో ఉంటాం. ప్రభువు అలాంటి పరిస్థితులు అక్కడికి వచ్చి దానిలో జయం ఇవ్వగలిగిన వాడు. తర్వాత ఆయన పరిచర్యలో జయం ఇవ్వగలిగిన వాడు. చేతగాదు అని పారిపోయిన వాళ్ళు 2 సార్లు కనిపించినా కూడా మేము చేయలేమని వెళ్ళిపోయిన తన శిష్యులని దేవుడు బలపరచడానికి వచ్చినాడు. అలాగే మనము కూడా ప్రభులో చేయలేని విషయాల్ని, లోకంలో పనులలో చేయలేని విషయాల్ని, అది ఏదైనా చేయడానికి మనకు కూడా సహాయపడేవాడు, మనల్ని గెలిపించేవాడు. ఆయనే వడ్డిచ్చేవాడు, ఆయనే ప్రేమించేవాడు, ప్రేమతో మనల్ని ధైర్యంతో నింపేవాడు. ఓడిపోయాము, చేత కావట్లేదని ఆయన తిట్టలేదు శిష్యుల్ని. పారిపోయారు అని తిట్టలేదు, చేపలు పట్టలేదని తిట్టలేదు. కానీ వాళ్ళకు ధైర్యం ఇచ్చి, పట్టడం నేర్పించి, ఎలా చేయాలో చేపించి వాళ్ళని నిలబెట్టి 3వసారి కనిపించి వెళ్ళాడు. ఈరోజు అలాంటి దేవుడే మనకున్నాడు. మనకు నేర్పించే దేవుడు, మనకు చేతనయ్యేటట్టు చేపించే దేవుడు. అది పని అయినా సేవ అయినా తన శిష్యులను నిలబెట్టినట్టుగానే మనల్ని నిలబెట్టేవాడు. అంత గొప్ప మనకున్నాడు. కాబట్టి దేవుని 10 నిమిషాల్లో ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకవేళ నీ చావుతోనే ప్రభువా ముగించబడి ఉండింటే ఈరోజు మేము ఇక్కడ కూర్చొని నీ మాటలు వినేవారం కాదు ప్రభువా. చావే లాస్ట్ నీ జీవితంలో అయ్యి ఉంటే ఈరోజు ఎంతమంది విశ్వాసులు, సేవకులు నీకోసం నైనా జీవించే వాళ్ళు కాదు ప్రభువా. ఇంతమంది నిన్ను నమ్మిన బిడ్డలు ఈ లోకంలో బ్రతికే వాళ్ళు కాదు దేవా. మరణాన్ని దాటి, సమాధిని దాటి, ఎవ్వరూ నైనా నిన్ను బంధించలేని స్థితిలో నుంచి దాటాక కేవలం నీ బిడ్డలను ఆదరించడానికి, నీ బిడ్డలను సంతోషపరచడానికి, నీ బిడ్డల విశ్వాసాన్ని బలపరచడానికి, నీ బిడ్డలు ఓడిపోయి చాతగాని స్థితిలో ఉన్న వారికి శక్తినిచ్చి విజయాన్ని ఇవ్వడానికి ఎన్నిసార్లు కనపడుతూ వచ్చారో ప్రభువా. జనాలకు కనిపించేలా, లోకానికి కనిపించేలా, పెద్ద పెద్దోళ్ళకి కనిపించలేదు దేవా. కొంతమందికే కనిపించారు నాయనా. ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరికైతే అవసరమో వాళ్ళకే కనిపించారు ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో మీరు కనిపించే దేవుడు అయినందుకై వందనాలు ప్రభువా. మా దుఃఖంలో, మా భయములో, మా విశ్వాసంలో, మా అపజయములో మా దగ్గరికి వచ్చే దేవుడు ప్రభువా. ఏ స్థితిలో ఉన్నా మీరు మా దగ్గరికి వచ్చి ఒకటిసారి కాదు, 2వసారి కాదు, అవసరమైతే 3వసారి అయినా వచ్చి మాట్లాడేవాడు. ఒకసారి చెప్పినా కదా అని కాదు, ఒకసారి కనిపించినా నమ్మరా అని కాదు, అవసరమైతే 3 సార్లైనా కనిపించడానికి మీరు ఇష్టపడ్డారు ప్రభువా. నీ ప్రజలకు అయినా నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నిన్ను నమ్మిన వారిని ప్రభువా వదిలిపెట్టకుండా నైనా వారిని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, వాళ్ళు మళ్ళీ తిరిగి నిలబెట్టడానికి మీరు వచ్చారు ప్రభువా. ఈరోజు మా జీవితాల్లో కూడా ప్రభువా నువ్వు అలాంటి గొప్ప దేవుడుగా ఉన్నావు. నీ పునరుద్ధానము ఇంత నమ్మకాన్ని, విశ్వాసాన్ని మాకు ఇచ్చింది ప్రభువా. ఎక్కడ ఏడుస్తున్నా, ఎక్కడ భయపడుతున్నా, ఎక్కడ ఓడిపోతున్నా, ఎక్కడ మేము నమ్మలేని స్థితిలో ఉన్నా మా దగ్గరికి వచ్చేవాడు ప్రభువా. అలాంటి బిడ్డలుగా మేము ఉండాలని కోరుతున్నాం నా ప్రభువా. ఇంత గొప్ప దేవునికి మేమేమి ఇవ్వగలం నాయనా? ఇంత గొప్ప దేవుడు మాకు ఉన్నాడని హృదయపూర్వకంగా నేను ఆరాధిస్తూ, శ్రమలైనా, నిందలైనా, అవమానాలైనా, హింసలైనా నిన్ను మా దగ్గరికి రాకుండా చేయలేవు.
ఈవెన్ మేము అనుభవిస్తున్నాయి నీ దగ్గరికి రాకుండా ఏది ఆపలేదు ప్రభువా. జనాలు అనుకున్నారు, లోకం అనుకున్నారు, చంపేశాము, అయిపోయింది, ఆయన లేడు, ఆయన జనాలు లేరు, ఆయన శిష్యులు లేరు, మొత్తం తీసేసాము అనుకున్నారు. కానీ తీసేయలేదు ప్రభువా. వాళ్ళు అనుకున్నారు కానీ మీరు తీసేయలేదు దేవా. ఈరోజు ఏ విషయాల్లో జనాలు అలా అనుకొని చేస్తున్నారో అలాగా నీ బిడ్డలకు ఈరోజు కూడా చేసి నిలబెట్టే దేవుడు ప్రభువా. జనాలు లేకుండా చేయాలని, చంపాలని, తీసివేయాలని చూసిన ప్రయత్నాలన్నిట్లో కూడా తిరిగి నీ బిడ్డలకు విజయం ఇచ్చే దేవుడు అయినందుకై నేను హృదయపూర్వకంగా ఆరాధన చేస్తూ ఈ దీన స్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడు వచ్చే కీర్తనల నుంచి. 181 పాట పాడు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, చెయ్య మార్బటించెదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, చెయ్య మార్బటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా, చెయ్య మార్బటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలింపబడెను. అందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవసుతుని ముందు. అందు వేసిన ముద్ర కావలి నిల్చెన దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, చెయ్య మార్బటించెదము. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. వలదు వలదు ఏడువ వలదు వెల్లుడి గలిలయకు. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము. యేసురాజు లేచెను హల్లెలూయా, చెయ్య మార్బటించెదము. అన్నా కయప వారల సభయు
అదురుచు పరుగిడిరి అన్న కయప వారల సభయు అదురుచు పరుగిడిరి ఇంకా భూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి ఇంకా దూతగణముల ధ్వనిని వినుచు వణుకుచు భయపడిరి గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము గుమ్మములు తెరచి చక్కగా నడువుడు జయ వీరుడు రాగా గుమ్మములు తెరచి చక్కగా నడువుడు జయ వీరుడు రాగా మీ మేళతాళ వాద్యములు బూరాలెత్తి ధ్వనించుడి మీ మేళతార వాద్యములు బూరాలెత్తి ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడేదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పటించెదము. చిన్న వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. తర్వాత 21వ వచనం కూడా చూడండి. 6వ అధ్యాయము 23వ వచనం. పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకటి ఏడిపిస్తూ ఉంది. యేసుప్రభు ఆదాము వాళ్ళను సృష్టించినప్పుడు మీరు మరణిస్తారు అని ముందు చెప్పలేదు. ఎప్పుడైతే పండు తింటారో మీరు మరణిస్తారని చెప్పాడు. ఒకవేళ మరణం లేకుండా ఉంటే ఇప్పుడు మనము ఎల్లప్పుడూ బ్రతికే వాళ్ళం. ఒకవేళ ఆదాము ద్వారా మరణం రాకపోతే మనం ఎప్పుడు బ్రతికేవాడం. ఈ వచనంలో అదే చెప్పింది. ఒక్క మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. ఈ మరణం అందరికీ వచ్చేసింది. ఒక్కవేళ పాపం చేయకుండా ఉంటే మరణం వచ్చేది కాదు. ఇక్కడ కూడా చెప్పాడు, పాపానికి జీతము మరణం. ఇప్పుడు మనం పని చేస్తే జీతము డబ్బులు ఇస్తారు. పాపం చేస్తే జీతం ఏమొస్తుందంటే మరణం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం పాపం చేస్తే దేవుడు మనకి ఇచ్చే జీతమే మరణం. ఒక పని చేస్తే డబ్బులు వస్తాయి మనకి,
కానీ పాపం చేస్తే మనిషికి జీతం మరణం ఇస్తాడంట దేవుడు. అలాగా ఒక్క మనిషి ఆదాము పాపం చేస్తే మొత్తానికి వచ్చింది మరణం. నేను అనుకుంటా ఆ రోజు పాపం చేయకపోతే ఈరోజు మనం ఇప్పటికీ బతికుండేవాళ్ళం. పూర్వీకులందరూ బతికుండేటోళ్ళు, మన వాళ్ళు అందరూ బ్రతికుండేటోళ్ళు. రెండవది, మనం కూడా ఇంక చచ్చిపోతాము అనే భయం మనకు ఉండదు. ఇప్పుడు సంవత్సరాలు గడిచే కొంది ఏమైంది, ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా చనిపోవాలి, ఎప్పుడు చచ్చిపోతామో, అయిపోతుంది మన టైం అనిపిస్తుంది. ఒక్క పాపం ఎంటర్ అవ్వకపోతే, భూమి మీదకి రాకపోతే మరణం ఉండేది కాదు. ఈ మరణం అందుకనే ఈ మరణాన్ని జయించే శక్తి ఎవ్వరికి లేదు. ఆదాము దగ్గర నుంచి ఈవెన్ శరీరంతో వచ్చిన యేసు ప్రభుతో సహా మరణం అందరికి వచ్చింది. ఈ శరీరంతో పుట్టిన అది దేవుడైనా మరణం వచ్చింది. మరణము లేని మనుషుడు లేడు. సో ఎలాగైనా ఈ మరణాన్ని జయించాలి. అదే మన యొక్క మెయిన్ విషయం, మరణాన్ని జయించాలి. పౌలు గారు ఒక మాట మరి ఫిలిప్పీలకు రాస్తూ చెప్తాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటిదో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. నేను యేసు ప్రభు ఏ విధంగానన్నా కానీ, ఆ మాట వాడాను, ఏ విధంగానైనా మృతుల్లో నుంచి నాకు పునరుద్ధానం రావాలి. యేసు ప్రభు మృతుల్లో నుండి లేచాడు. ఆయన ఎందున్నోళ్ళు కూడా లేస్తారని చెప్పాడు. కాబట్టి ఎట్లయినా నాకు మృతుల్లో నుంచి పునరుద్ధానం రావాలి. ఏ విధంగానన్నా నేను మృతుల్లో నుంచి లేపబడాలి. రెండవది, ఆయన పునరుద్ధాన బలాన్ని నేను తెలుసుకోవాలి. ఈ రెండిటి కోసము సమస్తాన్ని నష్టంగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. అన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా అన్నాడు. మాట రాశారు అట్లా. నష్టం, సమస్తాన్ని నష్టపరుచుకొని నేను పెంటగా ఎంచుకుంటున్నాను. అంటే ఒక విశ్వాసిగా, ఒక దేవుణ్ణి క్రీస్తుని ఎరిగిన బిడ్డగా ఏదైనా మనకు నిజమైన నిరీక్షణ ఉందంటే, నేను చచ్చిపోతే ఎట్లయినా లేయాలి, ఎట్లయినా నాకు పునరుద్ధానము ఈ బాడీకి రావాలి. ఎందుకంటే క్రీస్తు లేచాడు కాబట్టి నేను కూడా లేస్తాను ఆ నమ్మకం నాకుంది. కాబట్టి ఎలాగైనా నాకు పునరుద్ధానం రావాలి. యేసు ప్రభువుకు ఎట్లా వచ్చింది పునరుద్ధానము? ఆ శక్తి ఎట్లా వచ్చింది? చచ్చిపోయినోడు తనంతట తను లేడు. చెయ్యే కదిలించుకోలేడు, కాళ్ళు కదిలించుకోలేడు. ఎట్లొచ్చింది ఆ పవరు? ఆ పవర్ నాకు కావాలి, అట్లా లేచి నేను రావాలి. దానికోసం మొత్తం నష్టంగా పెంటగా ఎంచుకుంటా, నాకు దానికంటే ఇంపార్టెంట్ ఏది లేదన్నాడు. అది ఎలా వచ్చిందంటే, ఎఫెసీ పత్రికలో ఆయనే చెప్తాడు అది ఎలా వచ్చిందంట. చూడండి, 1వ అధ్యాయము ఎఫెసీ పత్రికలో చెప్తున్నాడు, మీ మనోనేత్రాలు వెలిగించబడినందున. 3వ లైన్లో చూడండి, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన ఆ బలాతిశయమును పట్టి విశ్వసించు
మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం మట్టిదో మీరు తెలుసుకోవాలని ప్రభువైన యేసు యొక్క దేవుడైన యెహోవా మహిమాస్వరూపియగు తండ్రి తను తెలుసుకుంటే యందు మీకు జ్ఞానము ప్రత్యక్షత ఇవ్వాలని నేను నా ప్రార్థనలో మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నా అంటున్నాడు. చూడండి, దేవుడంట ఆ బలాతిశయము చేత క్రీస్తును సమాధిలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వాల కంటే హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడంట. యేసు ప్రభువును దేవుడు ఒక శక్తితో లేపాడంట, ఆ బలాతిశయంతో లేపాడు. మీరు కూడా అది తెలుసుకోండి. ఆ బలం మీకు రావాలి. ఆ బలంతో లేపినప్పుడు అధికారాలు, ప్రభుత్వాలు, ఆధిపత్యాలు ఎవ్వరు నిలబడలేకపోయారు, ఎవ్వరు చాతగాలేదు. ఆయన ఆ శక్తితో ఆయన్ను లేపినప్పుడు. ఇంకా కొలస్సీ పత్రికలు కూడా చెప్తాడు. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, దేవుడు వ్రాతరూపమైన ఆజ్ఞల వలన మనకు రుణంగా మనకు విరోధంగా ఉన్న ఆ పత్రాన్ని సిలువతో మేకులతో కొట్టి దాని చేయివారితో తుడిచేసి మనకు అడ్డం లేకుండా చేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటంగా వేడుకకు కనపరిచాడంట. అధికారులు, ప్రభుత్వాలు శుక్రవారం ఎవరైతే సిలువేసి జేజేలు కొట్టుకొని మేము గెలిచామనుకున్నారో వాళ్ళందరినీ ఒక ఓడిపోయిన వాళ్ళలాగా, ఒక చాతగానోళ్ళలాగా ప్రభుత్వం ఏకమైంది, శాస్త్రులు సంఘం ఏకమైంది, జనాలేకమైంది, సైనికులు పోలీసు వాళ్ళు ఏకమయ్యారు, దారిన బయటోళ్ళు ఏకమయ్యారు, చివరికి దొంగలు కూడా యేసుప్రభును వేరే విధంగా మాట్లాడారు. ఇంతమంది ఏకమై ప్రభువుని లేకుండా చేసిన ఆ శక్తితో యేసుప్రభుని లేపి అధికారులు నిలబడలేకపోయినాయి, ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి. అప్పుడున్న జనాలు, ప్రధాన యాజకులు, పిలాతు, గవర్నమెంట్, సైనికులు చచ్చినోళ్ళలాగా పడిపోయారు. ఆడ కావలి ఉన్న వాళ్ళు కూడా దూతలు వచ్చేసరికి అంత గొప్ప విజయాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. పౌలు గారు అంటాడు, క్రీస్తును లేపిన ఈ శక్తి కోసం, క్రీస్తును లేపి పరలోకంలో కూర్చున్నబెట్టాడు కదా దేవుడు, ఆ మరణం నుంచి లేపి పరలోకంలో కూర్చుండబెట్టిన ఆ శక్తి కావాలి. ఆ శక్తి ఎరగాలి. నేను ఏ విధంగానైనా నాకు మృతుల్లో నుంచి పునరుద్ధానం కావాలి. అందుకే అంత నష్టంగా పెంటగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు మనం మరణాన్ని జయించాలి అంటే ఈ పునరుద్ధాన శక్తి మనకు కావాలి. మన బాడీలు రేపు లేవాలి, ప్రభుతో లేచి నిలబడాలి అంటే ఈ పునరుద్ధాన శక్తి కావాలి. ఎందుకంటే మరణం అందరినీ చంపుకుంటా వెళ్తా ఉంది. ఈ శక్తితో లేచితే ఇంకా చంపే అధికారం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ మరణం దగ్గర ఓడిపోవాల్సిందే. ప్రతి ఒక్క మనిషి మరణం దగ్గర ఓడిపోవాల్సిందే. అందుకే మన వాళ్ళందరూ ఈ మరణం దగ్గర ఎంతో మంది చనిపోతా ఉన్నారు. ఒకరోజు మనం చచ్చిపోతాం, మన ప్రియులు చచ్చిపోతారు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరు చచ్చిపోతారు. మరణం దగ్గర అందరూ ఓడిపోతారు. కానీ మన ఆశ ఇది ఒక్కటి ఉండాలి. అదే మన పునరుద్ధానం ద్వారా నేర్చుకుంటుంది. ఎట్లయినా నేను లేయాలి, ఎట్లయినా నా వాళ్ళు లేయాలి, ఎట్లయినా మృతుల్లో పునరుద్ధానం నుంచి లేచి నిలబడాలి. ఆ శక్తి అది దేవుడు పంపించాలి నా బాడీలోకి, నా శరీరంలోకి, క్రీస్తులోకి పంపించి లేపినట్టుగా నన్ను లేపాలి. ఇది పౌలు గారి యొక్క ఆశ. దీనికోసం మనం భక్తి చేసేది. నేను ఒకరోజు లేయాలి, లేచి నిలబడాలి. ఇంకా మరణం వచ్చినా కూడా నేను చచ్చిపోకూడదు. ఎందుకంటే మరణానికే మరణం ఉంది తెలుసా?
కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి పత్రికలో చెప్తున్నాడు, మరణానికి కూడా ఒకరోజు మరణం ఉంది. మరణం అందరినీ చంపుతుంది, కానీ మరణానికే మరణం ఉంది. 15వ అధ్యాయము 26వ వచనం, కడపట నశింపజేయబడు శత్రువు మరణము. మరణము మనకు శత్రువు అంట, అది దేవుడే చెప్తున్నాడు. కడపట నశింపచేయబడే శత్రువు ఎవరంటే మరణం. మనకు మనుషుల శత్రువులు ఉంటారు, లేకపోతే అనారోగ్యాల శత్రువులు ఉంటారు, కానీ అసలైన శత్రువు ఎవరంటే మరణం. ఆ మరణం అందరికి శత్రువే. మరణానికి క్లోజ్గా ఉండేటోళ్ళు ఎవరు లేరు. ఒకరోజు మరణానికే మరణం ఉంది, మరణానికే నాశనం ఉంది, మరణమే మూలన కూర్చుంటది. అందుకే రాయబడింది చూడండి 54లో కూడా, విజయమందు మరణము మృంగివేయబడిద్ది. విజయంలో మరణాన్నే మృంగేస్తుందంట. అందుకే ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఒకరోజు మనం అంటామంట. ఏం మరణమా నీ విజయం ఏది, మరణమా నీ ముల్లేది, అందరిని కుచ్చి అందరిని చంపుతున్నావుగా, ఏమైంది ఇప్పుడని ఒకరోజు యేసు ప్రభు వచ్చినప్పుడు, అందరు లేచినప్పుడు ఆ రోజు మనం మరణంతో అంటామంట, మరణమా నీ ముల్లేది, మరణమా నీ విజయమేది, అందరిని చంపుతున్నావు కదా, ఇప్పుడు నిన్నే చంపుతున్నారే అని మనం ఆ రోజు మాట్లాడతామంట. ఆ రోజు ఒక మరణపు ముళ్ళు తీసేస్తాడంట, మరణమే ఓడిపోతుందంట. సో ఈరోజు ఒక్క చిన్న విషయమే మనం అర్థం చేసుకోవాల్సింది, మరణాన్ని మనం జయించాలి. దానికి పునరుద్ధాన శక్తి మనకు కావాలి. యేసుప్రభు లేచాడు అంటే మనం లేస్తాం. యేసుప్రభు మరణాన్ని ఓడించాడంటే మనం లేస్తాం. ఇది దేవుని వల్ల జరిగింది. దేవుడు ఆ శక్తి పంపించాలి, ఆ బాడీలోకి ఆ పవర్ పంపించాలంట. ఎఫెసీ సంఘాలస్తులకు అదే చెప్తున్నాడు, ఆ శక్తి మీరు తెలుసుకోవాలని మీకోసం ప్రార్థన చేస్తున్నా. ఆ శక్తి ఎంత పవర్ఫుల్ అంటే ఆయన క్రీస్తుని లేపి పైన కూర్చుండబెట్టాడు. అధికారులు, ప్రభుత్వాలు, సైనికులు మొత్తం ఉన్నారాడే, రాళ్ళేసి సీలేసి ఎవడు తెరవకుండా కావలి కూర్చొని ఉన్నారు, కానీ వారి వల్లగాల. అలాగా రేపు దేవుడు వచ్చినప్పుడు మనం ఏ సమాధిలో కుళ్ళిపోయినా, ఒకవేళ బతికున్నా, లేచి మరి ప్రభు దగ్గరికి వెళ్ళగలగాలి. మరణాన్ని ఓడించి మరణాన్ని తొక్కుకొని బయటికి లేయాలి. మన నీళ్ళల్లో పడి బయటికి ఎట్లా వస్తామో, మరణంలో పడి కూడా మరణాన్ని మన కాళ్ళ కింద పెట్టుకొని పైకి లేవాలి. అదే ప్రభు మనకు కలిగి ఉండవలసిన ఆ మెయిన్ ఉద్దేశం చెప్తున్నాడు. పౌలు గారంట, దానికోసము ఏ విధంగానైనా నాకు మొదల పునరుద్ధానం కలగాలి, ఆ పునరుద్ధాన శక్తి నాకు రావాలి, అందుకే సమస్తం నాకు పెంటతో సమానము, నష్టంగా ఎంచుకుంటే నాకు అదన్నీ వేస్ట్ అంటున్నాడు. పెంటతో ఎంచుకుంటున్నా అన్నాడు, పెంట అన్నాడు మీతై. ఇదొక్క మాట, మరణాన్ని మనము జయించాలి, దానికి ప్రభువు పునరుద్ధాన శక్తి కావాలి. ఇంకొక మాట, ఇంకా రెండవది ఏం జయించాలంటే మహిమ పొందాలి. మనం మరణాన్ని జయించాలి, రెండవది మహిమ పొందాలి. యేసు ప్రభు లేచాక మహిమ శరీరం వచ్చేసింది ఆయనకి. పరలోకంలో కూడా ఆయనకు మహిమనే. అయితే ఆదాముతో పుట్టిన వాళ్ళందరికీ ఈ మట్టి శరీరాలు వచ్చినాయి. ఈ మట్టి శరీరాలు బలహీనమైనవి, ఈ మట్టి శరీరాలు హీనమైనవి, ఈ మట్టి శరీరాలు ఘనహీనమైనవి, ఈ మట్టి శరీరాలు ఏమైపోయాయంటే మృతమయ్యేటి, క్షయమైపోయేటి. అయితే మనము మహిమ పొందాలి. చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం, మృతుల పునరుద్ధానము అలాగే ఈ శరీరం అంటే ఇప్పుడుండే శరీరము క్షయమైనదిగా విత్తబడ్డం అంటే మనం విత్తనం వేస్తాం కదా పొలంలో, అట్లాగే ఈ శరీరాన్ని మట్టిలో మనం విత్తుతాం. ఎట్లా? క్షీణించిపోయే దానిలాగా విత్తుతాం. విత్తి అక్షయమైనదిగా లేపబడిద్దంట. తర్వాత ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగిందిగా లేస్తదంట. దీనికి ఘనహీనమైంది ఎట్లా విత్తుతాం, మహిమ కలిగిందిగా లేస్తదంట. తర్వాత బలహీనమైనదిగా విత్తబడి, అందుకే బలహీనము
కన్నుకు రోగం వచ్చిన, కాలుకు రోగం వచ్చిన, గుండెకు రోగం వచ్చిన, కిడ్నీలకు రోగం వచ్చిన, ప్రతి దానికి రోగం వచ్చిన బాడీ బలహీనమైపోతుంది. ఈ బలహీనమైన శరీరముగా విత్తబడి బలమైన శరీరంగా లేస్తుందంట. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఈ రక్త మాంసాలు కలిగిన శరీరం ఇలా ఇత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేస్తుందంట. ఏమంటుండో తెలుసా? ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది కదా, అలాగే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇంకేమంటున్నాడు తెలుసా? మొదటి మనుష్యుడు ఎవరు? ఆదాము భూ సంబంధి అయి మట్టి నుంచి పుట్టాడు. అదే యేసుప్రభు అయితే పరలోకం నుండి వచ్చినవాడు. మట్టి నుంచి పుట్టిన వాడెట్టివాడో మట్టి నుంచి పుట్టిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అయితే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు కూడా అట్టివారే. మరియు మనము మట్టి నుంచి వచ్చిన పోలిక ధరించిన ప్రకారము పరలోకము నుంచి వచ్చిన అని పోలిక కూడా ధరిస్తాము. దేవుడు ఫస్టే మహిమ శరీరంగా పుట్టించలా, మనల్ని మట్టి నుంచి పుట్టించాడంట. ఆదాము నుంచి పుట్టిన వాళ్ళందరూ మట్టిలో నుంచి వచ్చారు. అందరికి మట్టే వస్తుంది, మళ్ళీ మట్టిలోనే కలిసిపోతున్నారు. యేసుప్రభు ఒక్క శరీరమే మట్టిలో గలవల. మూడో రోజు లేచింది. ఆ బాడీ ఎట్టుపోయిందో తెలియదు. శిష్యులకు వచ్చి చేతులు చూపించాడు. మట్టిలో పుట్టిన వాళ్ళందరూ మట్టిలాగా, ఆదాంలాగా అదే పోలిక వస్తుంది, అదే శరీరం వస్తుంది, అట్లాగే మట్టిలోకి వెళ్తుంది. ఇది ఉంది కదా. అలాగే యేసు ప్రభువు మహిమ కలిగినోడు సేమ్ మట్టిలోనికి పుట్టిన వాని శరీరం మనకి ఎట్లా వచ్చిందో ఆయన లేచాడు కాబట్టి మహిమ కలిగింది కూడా వస్తుంది, మనకుంది. ఇది గ్యారెంటీ అని చెప్తున్నాడు. ఇదేమో క్షయమైంది, అదేమో అక్షయమైంది. ఇదేమో బలహీనమైంది, అదేమో బలమైంది. ఇది ఘనహీనమైంది, అది మహిమ కలిగింది. ఆదాం నుంచి వచ్చిన వాళ్ళందరం ఆదాంలాగా మట్టితో పుట్టిన కాబట్టి క్రీస్తుతో పాటు రేపు క్రీస్తులాగా మహిమతో లేపబడి మహిమలో వెళ్తాము. ఈ శరీరం ఉందని మనం ఎంత నమ్ముతున్నామో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది, మనం అంతే నమ్మాలి అని చెప్తున్నాడు. మనం చదువుకునే వచనాలన్నిట్లో ఈ శరీరం ఉందని మనం ఎట్లా నమ్ముతున్నామో ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఆదాం నుంచి అట్లా మనం మట్టిలో పుట్టుకుంటూ వస్తున్నామో యేసు ప్రభువు ద్వారా మనందరం మహిమలోకి పుడతాము. ఆ మహిమను ధరించిన వాని పోలికలోకి వెళ్ళిపోతామంట ఒకరోజు. ఆ రోజు జరగబోయేది ఇదే. యేసు ప్రభు వచ్చేటప్పుడు కడబూర అంటే లాస్ట్ బూర మోగుద్ది, ప్రభు వస్తున్నాడు అని చెప్పేటప్పుడు 52వ వచనం. అప్పుడు మనందరం చనిపోము. ఒకవేళ బతికున్నాం అనుకో, ఈ బాడీలతో ఉన్నా మనం వెళ్ళము. ఎందుకంటే ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యంలోకి వెళ్ళవంట. ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. ఈ బాడీ వెళ్ళదు. ఈ బాడీ మార్చుకోవాల్సిందే. ఈ బాడీ బలహీనమైంది, మట్టి, ఇది వెళ్ళదు, ఇది మారాలి. ఒక్క కన్నురెప్ప అటు కొట్టుకొని అట్లా లేచే లోపేనంట మనందరం మార్పు చెందుతామంట. సమాధిలో ఉన్నోళ్ళు కూడా వెంటనే మారుతారంట. ఈ శరీరము అమర్త్యత అంటే చావు లేని దాంట్లోకి ఎంటర్ అయిద్దంట. ఈ చావులో ఉన్న శరీరము, ఈ ఆత్మ చావులేని బాడీలోకి మారిద్దంట. ఇదంటే మనకు నిజమైన నిరీక్షణతో కూడింది. ఒక్కరోజు ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఇంకొక మహిమ శరీరంలో ఉన్న ఆత్మలోకి మారబోతుంది. శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సింది. ఈ అక్షయత, ఈ మర్త్యమైన శరీరము అమర్త్యతను, ఈ క్షయమైంది అక్షయతను ధరించుకోవాల్సింది. అప్పుడు మరణం ఓడిపోద్దంట. ఇప్పుడు అందరికీ ఆ మహిమ కలిగిన శరీరాలు వచ్చినాయనుకో, మరణం ఏం చేసిద్ది? మరణం ఎవరిని ఓడించలేదు. అందరూ మార్పు చెందారు, రక్త మాంసాలు లేవు, మరణం ఇంకెవరిని చంపిద్ది? అందరూ మారిపోయారు, అందరూ మహిమా శరీరాలు వచ్చినాయి. అందుకే ఆ రోజు మరణం ఓడిపోద్ది. అందరూ యేసుప్రభు పోలికలోకి, యేసుప్రభు మహిమ గడిగిన శరీరంలోకి మారుస్తారు. ఈరోజు ఒక్క యేసుప్రభువే లేచి పరలోకంకి వెళ్ళాడు. ఆ రోజు అందరూ లేచి పరలోకం వెళ్తారు. మరణం చంపడానికి ఇంకెవ్వరు ఉండరు. అందుకే మరణం ఓడిపోతుంది.
ఆ రోజు మరణానికి విజయము లేదు. ఆ రోజు మనం అంటాం, నీ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని ఆ రోజు మాట్లాడతామంట మనం. కాబట్టి ఒకటి, మనం మరణాన్ని జయించాలి. రెండవది, మహిమ పొందాలి. ఈ బాడీలో నుంచి ఇంకొక బాడీలోకి మారాలి. ఈ మరణము మట్టిలోకి తీసుకెళ్తుంది కదా, ఆ మరణాన్ని లేచి బయటికి రావాలి. ఈ రెండు ప్రభువుకు జరిగినాయి, మనకు కూడా జరగబోయేవి. అందుకే పౌలు గారు అంటాడు, ఏ విధంగానైనా నాకు మృతుల్లో నుంచి పునరుద్ధానం రావాలి. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ రెండు మనకి ఇచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను కూడా మరణాన్ని జయించాలి. నువ్వెట్లా మరణాన్ని జయించావో నా శరీరం కూడా మరణాన్ని జయించాలి. కాళ్ళతో మరణాన్ని తొక్కుకొని నువ్వెలా పైకి లేచావో నేను లేయాలి. నాకు ఆ శక్తిని ఇవ్వని ప్రార్థన చేసుకుందాం. నా బాడీకి ఆ శక్తిని ఇవ్వయ్యా. ఈ శరీరానికి మరణం ఉంది, ఈ శరీరం చచ్చిపోవాల్సిందే. నువ్వు కూడా చచ్చిపోయావు, కానీ లేచావు. మరణాన్ని తొక్కుకుంటూ లేచావు. అధికారులు, ప్రభుత్వాలు ఎవ్వరు నిలబడలేకపోయారు. అయ్యా, నాకు కూడా మరణం జయించాలి. నువ్వెట్ట జయించావో నేను మరణం జయించాలి. పునరుద్ధానం నాకు ఎట్లయినా కలగాలి. దానికోసం నేను ఏదైనా వదిలిపెడతా, ఏదైనా నష్టంగా పెంటగా ఎంచుకుంటా. ఇదే నా భక్తి, నా నిరీక్షణ ఇది. ఎందుకు నేను భక్తి చేసేది అని చెప్పి దేవుణ్ణి అడుగుదాం. మన భక్తి అంతా దీనికే ప్రేమ. దేవుని పిల్లారా, ఎట్లయినా చచ్చిపోయినాక మనం లేయాలి. ఇదే లేకపోతే మనం భక్తి చేసేవాళ్ళం కాదు. ఈ లోకంలో ఆశీర్వాదాలు, ఉద్యోగాలు, జాబులు, పేరు ప్రఖ్యాతుల కోసం కాదు. ఒక్కరోజు నేను చచ్చిపోయినా లేచి ఇంకా చచ్చిపోని జీవితాన్ని నేను గడపాలి. మట్టిలోని శరీరంలో నుంచి నేను మహిమ శరీరంలోకి మారాలి. ఇది ఘనహీనమైంది, బలహీనమైంది మట్టి, కానీ మహిమ కలిగింది, శక్తి కలిగింది, ఘనమైంది, అక్షయమైంది, అమర్త్యమైంది. అది చీకుపట్టదు, వాసన రాదు, కుళ్ళు పట్టదు. ఆ బాడీలోకి మారాలి, ఆ స్వరూపంలోకి మార్చబడాలి. ఇవండి మన మెయిన్ విషయాలు దేవునిలో భక్తి చేయడానికి. ఇంకొక జీవితం ఉంది, ఇంకొక జీవితం ఉంది, మరణం లేని జీవితం ఉంది. మరణం ఒక రోజు లాస్ట్కు మూలను కూర్చుండే రోజు ఉంది, మరణమే ఓడిపోయే రోజు ఉంది. ఎందరికీ శత్రువైన మరణం ఒక రోజు ఓడిపోతుంది. రాజకీయ నాయకులను, పెద్దోళ్ళని, తర్వాత అందరినీ, ఘనమైన వారిని, పిల్లల్ని, యవనస్తుల్ని మరణం తీసుకెళ్తుంది, నిర్దాక్షిణంగా తీసుకెళ్తుంది. పెళ్ళైనా తీసుకెళ్తుంది, చిన్న పిల్లోళ్ళు ఉన్నా తీసుకెళ్తుంది, అమాయకులైన తీసుకెళ్తుంది, పెళ్లి కానోళ్ళని తీసుకెళ్తుంది, చిన్న బిడ్డల్ని తీసుకెళ్తుంది. దయాదాక్షిణం లేనిది మరణం. శత్రువు కన్నా దయాదాక్షిణం ఉంటదేం కానీ ఈ మరణానికి ఉండవు. ఏడుస్తారు, బాధపడతారని ఏముండదు ఈ మరణానికి. అందరిని లాక్కొని పోతుంది. ఎందుకంటే అందరు పాపం చేసేసరికి మరణం వచ్చేసింది. కానీ దేవుడు చెప్తున్న మాట, మరణము జయిస్తామో, మరణాన్ని ఓడిస్తామో. మరణం మౌనంగా ఒకరోజు కూర్చోబోతుంది. దానికి నిదర్శనం నేను లేచాను. నాలాగా మీరు మహిమ శరీరంలోకి మార్చబడతారు. ఆత్మ సంబంధమైన శరీరం వస్తుంది మీకు. దీనిలాగా బలహీనమైంది కాదు, రోగాలతో నిండింది కాదు, అలసిపోయేది కాదు, నిద్రపోయేది కాదు. శక్తి కలిగింది, మహిమ కలిగింది. అది మనకిస్తానన్నాడు. ఈ రెండు పొందాలండి. మహిమను పొందాలి, మరణాన్ని జయించాలి. మరణాన్ని జయించాలి, మహిమను పొందాలి, మహిమ శరీరాన్ని పొందాలి. అందుకే మనకు పునరుద్ధాన శక్తి కావాలి, పునరుద్ధానుడైన యేసు ప్రభు కావాలి. ఈరోజు మనం ఆయన ఆహ్వానించి, ఆయన అంగీకరించి, ఆయన మన హృదయంలోకి తెచ్చుకొని ఆయన శక్తితో నింపబడాలని కోరుతున్నాడు. పౌలు గారి ఆశ అదే. ఈరోజు మన ఆశ అదే అవ్వాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నువ్వు లేకపోతే ఈరోజు మేము ఇక్కడ కూర్చుండే వాళ్ళం కాదు ప్రభా.
ఈ లోకంలో ఆరోగ్యం కోసమో, డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసమో ఏం భక్తి చేయట్లేదు ప్రభా. మేము లాస్ట్ శత్రువు మరణం ఉంది కదా, ఆ మరణం మమ్మల్ని పట్టుకున్నా సరే ఒకరోజు ఆ మరణాన్ని దాటుకొని రావాలి ప్రభా నీ దగ్గరికి. మా శరీరంలోకి నీ శక్తి వచ్చి మరణాన్ని దాటుకొని మేము లేవాలి ప్రభా. ఎట్లా మీరు లేచి గొప్ప విజయంతో అందరికీ మీరు నిరూపించుకున్నారో ప్రభా, మా శరీరాలు లేవాలి ప్రభా. ఈ శరీరము ఘనహీనమైంది, బలహీనమైంది, మట్టి నుంచి వచ్చింది, అలాగే ఉంది. కానీ మాకు మహిమ కలిగిన శరీరం కావాలి, అమర్థమైన శరీరము, మరణం లేని శరీరము, బలహీనము లేని శరీరము, ఘనమైన శరీరము, నీలాగా ఆత్మ సంబంధమైన శరీరం మాకు కావాలి ప్రభా. దానికి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, శ్రమ, వేదన ఉండదు. అది కుళ్ళిపోదు, వాసన రాదు. మరణం వచ్చి దాన్ని మౌనంగా పడేటట్టు చేయలేదు. ఎలాగైనా దేవా ఆ మహిమ శరీరాన్ని పొందాలి ప్రభా. నేను వాక్యం విన్నవారు ప్రభా, నిన్ను నమ్మి ఈ భూలోకంలో నీ కొరకు ఎంతమంది ఈ పునరుద్ధానాన్ని రోజునైనా గుర్తు చేసుకుంటున్నారు, వారందరికీ ఈ పునరుద్ధానం రావాలి ప్రభా. ఎంతో మందికి తెలియదు నాయన, వారికి తెలుసుకోవడానికి సహాయం చేయదేవా. ఏదో పండగలాగా నేను సిలువను, పునరుద్ధానాన్ని గుర్తు చేసుకుంటున్నారు తప్ప నేనా ఇంత శక్తి ఉంది, దీనికోసం మేము బతకాలి అని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఏ విధంగానైనా చచ్చిపోయినా కూడా లేవాలి, లేచి ఆ మహిమ శరీరాన్ని పొందాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఎంతో మంది నమ్మరు ప్రభా, ఎంతో మందికి దీని మీద ఆశ ఉండదు. ఈ లోక జీవితమే వారికి ఎంతో విలువైందిగా బ్రతుకుతున్న రోజుల్లో మేము అంటున్నాం ప్రభా. దయవుంచి ఈ అవగాహన అనేకులకు దయచేయండి, అందరికీ దయచేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్న సుఖాలు, ధనము, పేరు ప్రఖ్యాతులు వీటి వరకే బ్రతుకుతున్నారు. కానీ మరణించినాక నేను లెయ్యాలి, ఎలాగైనా మరణించినాక మహిమ శరీరాన్ని నేను పొందాలి అని ఎంతో మందికి తెలియదు. తెలిసినా బ్రతకలేకపోతున్నారు ప్రభా. తెలియని వారికి మీరే తెలియజేయండి, తెలిసిన వారు అలా బ్రతకడానికి సహాయం చేయండి. ఇంతవరకు మాతో ఉండి మరి ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు ఈ వందనాలు చెల్లిస్తున్నాం దేవా. లేచిన తర్వాత నీ బిడ్డలను ఆదరించి, సంతోషపరిచి, ధైర్యపరిచి విజయం ఇచ్చారు. అలాగే ప్రభా ఒకరోజు మేము మరణాన్ని జయించాలి, మహిమను పొందాలి, అలాంటి ఆశ మాకు ఉండాలి. పౌలు గారు లాగానే వాక్యాల్లో మీరు తెలియసిన మాటలను బట్టి వందనాలు. వాక్యాన్ని అందరిలో ఫలింపచేయండి, నాలో ఫలింపచేయండి. అందరి కోసం కాకపోయినా ఎవరి మట్టుకు వాళ్ళుగా ప్రభా ఈ ఆశతో బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. ఇచ్చిన వారిని దీవించండి నైనా. కుటుంబాలను, సంఘాలను జ్ఞాపకం చేసుకోండి. సార్వత్రిక సంఘాలను, దేశంలో ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. అందరూ నేను ఎరగాలి ప్రభా. శరీరంతో ఉన్నప్పుడు బలహీనమైంది కాబట్టి అనారోగ్యాలు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు, పాపపు నైనా విషయాలు అందరినీ బాధిస్తూ ఉన్నాయి. వాటిలో మీరే సహాయం చేయండి, విడుదల దయచేయండి ప్రభా. ఇంతవరకు మాతో ఉండి దీవెనకరంగా జరిగించినందుకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, మరణము మనం ఒకరోజు మరణాన్ని జయించి మహిమ శరీరంతో దేవుని రాజ్యములో మనం కూడా కూర్చుండడానికి, మనకు మాత్రమే కాక ఆయన నమ్మిన వారందరికీ, నమ్మకుండా ఉన్న వారందరూ నమ్మడానికి చేసి ప్రభువే తన దగ్గర కూర్చోబెట్టుకోవడానికి మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.